హాయ్ పిల్లలు, కలియుగం ఎలా ఉంటుంది అని పాండవులు అడిగినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఏం చెప్పారో తెలుసుకుందాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మన కథ పేరేంటో. కలియుగం ఎలా ఉంటుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకసారి నలుగురు పాండవులైనటువంటి అర్జునుడు, భీముడు, సహదేవుడు ఇంకా నకులుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. మహారాజైన యుధిష్ఠిరుడు ఆ సమయంలో అక్కడ లేరు. వారు ఇలా అడిగారు, ఓ కృష్ణ, కలియుగం త్వరలో వస్తోంది కాబట్టి దాని గురించి మాకు కొంచెం చెప్పు. శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, నేను మీకు రాబోయే యుగం కలియుగం గురించి చెప్తాను, కానీ మీరు దానికన్నా ముందు ఒకటి చేయాలి. నేను 4 బాణాలను 4 దిక్కుల్లో సంధిస్తాను. మీరు ఒక్కొక్కరు ఒక్కో దిశలో వెళ్ళి ఆ బాణాన్ని నా కోసం వెతికి తేవాలి. ఆ బాణం దొరికిన చోట్లో మీరేం చూశారో చెప్పాలి. ఇలా అన్నాక శ్రీకృష్ణుడు లేచి వేగంగా 4 బాణాలను 4 వైపులా వేశాడు. 4 పాండవులు తమ బాణాలను వెతకడం కోసం బయలుదేరారు. అర్జునుడు మొదటి బాణం వెనక వేగంగా పరిగెత్తాడు. తొందరగానే అతనికి బాణం దొరికింది. అది తీసుకోగానే అతనికి ఒక తీయని పాట వినిపించింది. అది ఎక్కడి నుంచి వస్తోందా అని వెతుకుతూ వెళ్ళాడు. ఒక కోయిల పాట పాడుతోంది అక్కడ. కోయిల గొంతు మధురంగానే ఉంది, కానీ దాని కాళ్ళ కింద బతికున్న కుందేలు నలిగిపోతోంది. పాట మధ్యలో కోయిల కుందేలును గుచ్చి దాని మాంసం తింటోంది. కుందేలు బతికే ఉంది, కానీ తీవ్రమైన బాధలో ఉంది. అర్జునుడు ఈ దృశ్యం చూసి బాధపడి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. భీముడు 2వ బాణం వెతకడానికి వెళ్ళాడు. అతనికి బాణం కనిపించింది. అతనికి కనిపించిన బాణం దగ్గర 5 బావులున్నాయి. 4 బావుల్లో తీయటి నీరు పొంగి పొర్లుతోంది, కానీ మధ్యలో ఉన్న బావిలో నీరు అస్సలు లేదు. ఆ బావి ఖాళీగా ఉంది. భీముడు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం అడుగుదామని తన బాణాన్ని తీసుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నకులుడు 3వ బాణం వెతకడానికి వెళ్ళాడు. బాణం తీసుకుంటుండగా అక్కడ ఎవరో గుంపుగా ఉండడం కనిపించింది. ఏంటా హడావిడి అని చూడడానికి వెళ్తే అతను అక్కడ ఒక ఆవును, తనకి అప్పుడే పుట్టినటువంటి దూడను గాయాలయ్యే వరకు నాకుతూ ఉంటుంది. దూడకు గాయం పెద్దదవుతుండటంతో అక్కడ ఉన్న వారంతా ఆ రెండింటినీ అతి కష్టం మీద విడదీస్తారు. ఇదేదో కనుక్కోవాలని చెప్పి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. సహదేవుడు ఆఖరి బాణం వెతకడానికి వెళ్ళాడు. బాణం ఒక పర్వతం దగ్గర పడింది. అతను చూస్తుండగా కొండ మీద పెద్ద రాయి దొర్లుకుంటూ రాసాగింది. వస్తూ వస్తూ పెద్ద చెట్లను కూడా కూలగొట్టింది, కానీ ఒక చిన్ని బలహీనమైనటువంటి మొక్కకు తగిలి ఆగిపోయింది. సహదేవుడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. వెంటనే ఇదేంటో కనుక్కుందామని కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. 4 పాండవులు కృష్ణుడి దగ్గరికి బాణాలతో తిరిగి వచ్చారు. ఆ బాణాలను కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి ఆయన్ను తాము చూచినటువంటి వాటికి అర్థాలు చెప్పమని కృష్ణుడిని అడిగారు. కృష్ణుడు నవ్వి వివరించడం మొదలుపెట్టాడు. అర్జునుడు తనకు దొరికినటువంటి బాణం దగ్గర చూసిన విషయాన్ని గురించి కృష్ణుడికి వివరిస్తాడు. కృష్ణుడు దానికి ఇలా సమాధానం చెప్తాడు. కలియుగంలో చాలామంది వ్యక్తులు మంచివారిగా కనిపిస్తూ ఉంటారు. వారు తమ మాటలతోనూ చేతలతోనూ మాధుర్యాన్ని కురిపిస్తూ చాలా మంచిగా ప్రవర్తిస్తున్నట్టు నటిస్తారు. వాటిని చూసినటువంటి ప్రజలు చాలామంది అమాయకులు అది నిజమే అని నమ్మి వారి దగ్గరికి వెళ్తారు. ఎలా అయితే కోయిల కుందేలుని చేసిన మాదిరిగా వారిని కూడా బాధకి గురి చేస్తారు అని చెప్పాడు. కృష్ణుడు 2వ బాణం దొరికినటువంటి భీముడికి చెప్పడం మొదలు పెడతాడు. కలియుగంలో పేదవారు, ధనికులు ఒకే ప్రాంతంలో నివసిస్తారు. ధనికులు తమ అదృష్టం పొంగి పొర్లటం చూస్తూ ఉంటారు, కానీ ఒక్క నాణెం కూడా పేదవారికి ఇవ్వరు. ఎలా అయితే ఎండిపోయిన బావి ఒక్క చుక్క నీటిని పక్కన పొంగి పొర్లుతున్న బావుల నుంచి తీసుకోలేకపోయిందో ఆ రీతిన అని చెప్తాడు భీముడికి. కృష్ణుడు నకులుడి వైపు చూస్తూ చెప్తాడు, కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లల్ని గారం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్తాడు నకులుడికి. సహదేవుడితో కృష్ణుడు ఇలా చెప్తాడు,
కలియుగంలో జనులు మంచి నడవడికని కోల్పోయి కొండ మీద నుంచి గొండు దొర్లినట్టుగా పతనమవుతారు. భగవన్నామం అనేటువంటి ఒక చిన్న మొక్క తప్ప ఎవ్వరూ కాపాడలేరు అని ముగిస్తాడు కృష్ణుడు. ఈ కథ ద్వారా తెలుసుకునే అంశాలు: కృతయుగంలో మంచి చేయడమే మనిషి కర్తవ్యంగా ఉండేది. చెడు అను మాటకు కూడా స్థానం లేదు. త్రేతాయుగం: ఇక్కడ మంచి చెడు అనేది సముద్రానికి అవతల వారితో యువతల వారికి ఉండేది. అంటే రాముడికి రావణాసుడికి మధ్యలాగా. ద్వాపరయుగం: ఇక్కడ మంచి చెడు రెండు కుటుంబాల మధ్య ఏర్పడింది. అంటే పాండవులు కౌరవులు మధ్యలాగా. కలియుగం: ఇక్కడ మనిషి శరీరంలోనే మంచి చెడు ఇమిడిపోయాయి. కాబట్టి దైవత్వం రాక్షసత్వం కలగలిపిన స్వభావంతో వెలగడం మనం గమనిస్తున్నాం. ఇదే పిల్లలు ఇవాటి కథ. కలియుగం ఎలా ఉంటుందో మరి కృష్ణుడి మాటల్లో తెలుసుకున్నారుగా. మరి మరో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు. ఆ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.